పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమూలి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ చెన్నుబోయిన వెంకటేశ్వరరావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. వీరు వరి మాగాణంలో అధిక దిగుబడినిచ్చే మినుము పెసర రకాలు సాగు చేస్తూ మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు. నా పేరు చెన్నుబోయిన వెంకటేశ్వరరావు అండి. నవంబరు 20 తారీఖు నుంచి 30 తారీఖు మధ్యలో మినువులు పెసర జల్లుతున్నామండి. పెసర వచ్చి M2 రకం అనేది వేస్తున్నాము. ఇదివరకు ఈ కాలంలో రకాలు అన్నీ కలిపి 4 బస్తాలు 3 బస్తాలు అయ్యాయి. ఇప్పుడు ఈ హైబ్రిడ్ పెసలు వచ్చినాక దీన్ని జాగ్రత్తగా జల్లుకుని తడిపితే కొంచెం దెబ్బతింటా ఉన్నది. మెరకెత్తి పొలాలు అయితే తడుపుకోవచ్చు, కానీ పల్లం పొలాలు అయితే పెసర తడపక్కర్లేదు. పడకుండా చేసినా కూడా 7 బస్తాలు 8 బస్తాలు ఈ M2 పెసర అనేది వచ్చినాక ఇప్పుడు ప్రతిదీ అవుతుందండి. బాగా దీన్ని ఇత్తన శుద్ధి చేసుకుని చల్లితే కొంచెం మొక్క పెరిగేంత వరకు కూడా దీని మీద పురుగు ప్రభావం తగ్గ ఉండాలంటే నీకు గౌచ్ అనే మందు కలుపుకుని శుభ్రంగా 1 రోజు 2 రోజులు ముందు కలిపి ప్యాన్ కింద ఆరబెట్టి జల్లితే ఏకరింగా మొక్క కూడా వస్తుందండి. మినుము కూడా ఈ నందిని కానీ 104 కానీ మా బాపులపాడు ఏరియాలో అయితే అటు 104 అనేది మా భూమికి బాగా క్లిక్ అయిందండి. అది చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఎదబెట్టిన చేలో అయితే 10-11 అవుతాకి అవకాశం ఉందండి. ఎందుకంటే నేల గుల్ల ఉంటుంది కాబట్టి అది పగలదు. నేల పగలని దాని వల్ల మనకి దిగుబడి పెరుగుతూ ఉంది. అదే అట్లాగే ఊడ్చిన దాంట్లో అయితే నేల దమ్ము చేసిన దాని మీద కొంచెం జిగురు వస్తుంది కాబట్టి ఒక 7-8 బత్తాలు అయ్యేటప్పటికి సకాలంలో సరిపోతా ఉంది. చేతితో జల్లుకునే ముందు ఈ స్టాంప్ అనేది బంగారు కాడ అక్క కోత కోసే 2 రోజుల ముందు చేలో జల్లేసేసి స్టాంప్ ఇసుకలో కలిపి జల్లి వాటర్ కొడితే స్ప్రెడ్ అయ్యి ఎక్కువ శాతం బంగారు కాడ ఆగటానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏదో ఇసుకలో జల్లేసేసి వాటర్ కొట్టుకుంటుంటే స్ప్రెడ్ అయిపోయేటప్పటికి అది ఆగట్లేదు బంగారు కాడ. ఆవాలు ఇదివరకు కాలంలో మనం పాయిల్లో జల్లేవాడు, ఇసుకలో కలుపుకొని బారిన జల్లితే ఈ తీత అయిపోయినాక అవన్నీ మళ్ళీ కోసుకుని కొట్టెట్టుకున్నాడు. ఇప్పుడు ఈడు బ్లాక్ అని ఇవి కొడతాం మొదలెట్టినాక పిచ్చకాడ ఆగటం కోసం అవి చచ్చిపోతున్నాయి కాబట్టి ఒక మూలన 1 సెంటు నేల 2 సెంట్ల నేల ఆపుకుని అంత లెక్కలో జల్లుకుంటే మన ఇంట్లో వాడుకోవటా కాటికి ఎక్కడ కొనుక్కోకుండా బాగుంటుంది. ఏదైనా ఒక తేలికబాటు చేను అయితే ఒక 1/2 ఎకరం 10 సెంట్లు వేసుకున్నా అది కొట్టలోళ్ళు కూడా కొనుగోలు చేస్తున్నారు. వాటిని లేదు అంత రిస్క్ ఎందుకు లేనుకుంటే 1 సెంటు 2 సెంట్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది పాయిల్లో అక్కడొకటి ఇసుకలో కలుపుకొని గోంగూర విత్తనాలు చల్లుకుంటే నీడ వల్ల దాని చుట్టూ పైరు పెరుగుతుంది బాగా. ఈ ఖర్చు మరి 8 బత్తాలు పండాలంటే మీకు దాని మీద దృష్టి పెట్టి కొంచెం మందులు అవి కాస్ట్లీ కొట్టి చేస్తేనే తప్ప, లేకపోతే నీకు ఈ అతి తక్కువలో ఖర్చు పెడితే దానికి తగ్గట్టే ఉంటుంది. మనం చేసినటువంటి ఫలితం, మనం చేసినటువంటి కష్టం మనకు భగవంతుడు ఎప్పుడు మనకు మంచి దారి చూపిస్తాడు. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా ఎదబెట్టిన చేలో దానికి దీనికి 2-3 బస్తాలు డిఫరెంట్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అని అడిగితే నీకు దమ్ము చేసిన చేలో జిగురు వచ్చి బెట్ట వస్తుంది. నేల వెనసీరికి వచ్చేటప్పటికి ఎదబెట్టిన చేలో మాత్రం బెట్ట రాదు. నేల పగులు రాదు కాబట్టి గుల్లగా ఉంటుంది కాబట్టి దానికి బెట్ట రాదు. అవకాశం ఉన్నంత వరకు ఎదబెట్టాకి దాన్ని చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. పెద్ద పద్ధతిలో వరి సాగు చేసిన పొలంలో మినుము పెసర పండించడం వల్ల అదనంగా దిగుబడి సాధించవచ్చునని ఛానల్ ద్వారా రైతు సోదరులకు వారి అనుభవాలను తెలియజేశారు. ధన్యవాదములండి.